అప్పుల ఊబిలో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? మనం తీసుకునే లోన్స్ ని 4 టైప్స్ గా డివైడ్ చేశా. గుడ్ లోన్ ఫ్రమ్ గుడ్ పీపుల్, సెకండ్ వన్ గుడ్ లోన్ ఫ్రమ్ బ్యాడ్ పీపుల్, థర్డ్ వన్ బ్యాడ్ లోన్ ఫ్రమ్ గుడ్ పీపుల్, లాస్ట్ వన్ బ్యాడ్ లోన్ ఫ్రమ్ బ్యాడ్ పీపుల్. హోమ్ లోన్. సో మనం అప్పు చేసి ఇంటిని కొంటున్నాం లేదా కడుతున్నాం. మనం అప్పు చేసి ప్లాట్ ని కొంటూ ఉన్నాం. ఎడ్యుకేషన్ లోన్. అప్పు చేసి మంచిగా చదువుకుంటున్నాం. బిజినెస్ లోన్. అప్పు చేసి మంచి బిజినెస్ ని స్టార్ట్ చేసాం. మంచి బిజినెస్. లోన్ యాప్స్ ఉంటాయి. అవును. లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకొని ట్రిప్ కి వెళ్తారు. సో పర్పస్ ఏంటి? ట్రిప్. ఇట్స్ ఎ బ్యాడ్ లోన్. పెళ్లి కోసం తీసుకునే లోన్ కూడా బ్యాడ్ లోనే. పేదవాళ్ళు వేలలో అప్పు చేస్తూ ఉంటే కోటేశ్వరుడు కోట్లలో అప్పు చేస్తూ ఉన్నారు. నేను రీసెంట్ టైమ్స్ లో చాలా మందిని చూశాను. అప్పు చేసి అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు. ఉంది, కాస్త డబ్బు ఉంది, కానీ అందులో చేసుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆర్భాటంగా ప్రెస్టేజ్. చేయాలి. వాళ్ళు వీళ్ళు గ్రాండ్ గా చేసుకున్నారు. వాళ్ళు వీళ్ళు మంచి మంచి డెకరేషన్లు పెట్టారు, మంచి మంచి ఆర్కెస్ట్రాలు పెట్టారు. నేను ఆర్కెస్ట్రా పెట్టాలి, మంచిగా బాంబులు, డెకరేషన్లు అన్ని చేశారు. నేను కూడా అలా చేయాలని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే శక్తికి మించి అప్పు చేస్తారు. ఏదైతే కొన్నామో అప్పు చేసి దాని విలువ పెరుగుతూ ఉండాలి, అంతేగాని తగ్గుతూ ఉండకూడదు. 2 లక్షలు నీకు క్రెడిట్ కార్డ్ అప్పు ఉంది, ముందు లిస్ట్ చేసుకున్నాం క్రెడిట్ కార్డ్ అప్పు ఎలాగైనా తీర్చాలని చెప్పి. సో 40,000 పంపుకున్నాం. సెకండ్ మంత్ 40,000 పంపావు, థర్డ్ మంత్ 40,000 పంపావు, ఫోర్త్ మంత్ 40,000 పంపావు, ఫిఫ్త్ మంత్ కూడా 40,000 పంపావు. అక్కడికి 2 లక్షలు దాటేసింది. తీర్చే ఫస్ట్ వన్, అక్కడతో భారం పోయింది నీకు. లోన్, అప్పు. ప్రతి ఒక్కరూ అప్పు చేస్తూ ఉంటారు. పేదవాళ్ళు వేలలో అప్పు చేస్తూ ఉంటే కోటేశ్వరుడు కోట్లలో అప్పు చేస్తూ ఉన్నారు. నేను రీసెంట్ టైమ్స్ లో చాలా మందిని చూశాను. అప్పు చేసి అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు. ఒక సాధారణమైన వ్యక్తి అప్పుల ఊబిలో కూరుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదేవిధంగా ఇష్టం వచ్చినట్లు అప్పు చేసేసి అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లయితే అలాంటి వాళ్ళు అప్పుల ఊబి నుంచి బయటికి ఎలా రావాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనతో చెప్పడానికి కౌశిక్ మరడి ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ కౌశిక్ గారు, నమస్తే. నమస్తే రాజు, ఎలా ఉన్నారు? బాగున్నా. అప్పుల ఊబిలో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? అసలు ఈ లోన్ సంగతి అసలు ఏంటి, ఏమంటారు? మనం తీసుకునే లోన్స్ ని 4 టైప్స్ గా డివైడ్ చేశా నేను. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి గుడ్ లోన్ ఫ్రమ్ గుడ్ పీపుల్, ఓకే. సెకండ్ వన్ గుడ్ లోన్ ఫ్రమ్ బ్యాడ్ పీపుల్, ఓకే. థర్డ్ వన్ బ్యాడ్ లోన్ ఫ్రమ్ గుడ్ పీపుల్, లాస్ట్ వన్ బ్యాడ్ లోన్ ఫ్రమ్ బ్యాడ్ పీపుల్. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? గుడ్ లోన్ ఫ్రమ్ గుడ్ పీపుల్. గుడ్ లోన్స్ అంటే ఏంటి? జనరల్ గా లోన్స్ అనేవి 2 టైప్స్ అనమాట. నీ ప్రకారంగా గుడ్ లోన్స్ అంటే ఏంటి? గుడ్ లోన్స్ అంటే మేబీ హౌస్ లోన్స్ కావచ్చు, ఏదైనా మన అవసరాలకి ఉపయోగపడేవి. నేను చెప్తాను. ఫస్ట్ వన్ హోమ్ లోన్. అవును. సో మనం అప్పు చేసి ఇంటిని కొంటున్నాం లేదా కడుతున్నాం. ఓకే. సో ఇల్లు అన్నది ఎసెట్. ఎగ్జాక్ట్. సో ఇలాంటి లోన్స్ ఎన్ని తీసుకున్నా పర్లేదు, మన అర్హతని బట్టి, మన కెపాసిటీని బట్టి తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సెకండ్ వన్ ప్లాట్ లోన్. మనం అప్పు చేసి ప్లాట్ ని కొంటూ ఉన్నాం, అంటే ల్యాండ్ ని కొంటూ ఉన్నాం. ఫ్యూచర్ లో ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఇల్లు కావచ్చు, ఈ ల్యాండ్ కావచ్చు, ఎసెట్స్ మనకి. అండ్ థర్డ్ వన్ ఎడ్యుకేషన్ లోన్. అప్పు చేసి మంచిగా చదువుకుంటున్నాం లేదా చదివిస్తున్నాం. చదువు అన్నది ఎప్పటికైనా ఎసెట్టే. ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఉంటే మంచి జాబ్ వస్తుంది, జీతం వస్తుంది, లేదా మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఆ నాలెడ్జ్ తో మంచిగా బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. ఇట్స్ అన్ ఎసెట్. ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే బిజినెస్ లోన్. అప్పు చేసి మంచి బిజినెస్ ని స్టార్ట్ చేసాం. మంచి బిజినెస్. బిజినెస్ ని స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? మంచిగా రన్ చేసుకుంటే లాభాలు వస్తూ ఉంటాయి. సో ఇట్స్ అన్ ఎసెట్. ఇలాంటివి గుడ్ లోన్స్ అన్నమాట. నేను చెప్పేది ఏంటంటే అప్పు చేద్దాం అనుకున్నట్లయితే గుడ్ లోన్స్ తీసుకోండి, తప్పేం లేదు. కానీ మనకి ఎంతైతే రీపేమెంట్ కెపాసిటీ ఉందో అంతే తీసుకోవాలి, దాన్ని మించి తీసుకోకూడదు. శక్తిని మించి అప్పు చేస్తే వయసుని మించి భారాన్ని మోయాల్సి వస్తుంది. అర్థమైందా? అదే విధంగా బ్యాడ్ లోన్స్ గురించి కూడా చెప్తా. చెప్పండి. బ్యాడ్ లోన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ వచ్చింది, ఫ్రెండ్స్ అందరూ అరే జాబ్ కొట్టావు, ఫైనల్ గా పార్టీ కావాలి మాకు, ఇక్కడ కాదు గోవాకి తీసుకెళ్ళు అని చెప్తారు. అబ్బా నిజమే కదా, నెక్స్ట్ మంత్ నుంచి ఎలాగో జీతం వస్తుంది కదా అని చెప్పి వాడు ఏం చేస్తాడు? లోన్ యాప్స్ ఉంటాయి. లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకొని ట్రిప్ కి వెళ్తారు. సో పర్పస్ ఏంటి? ట్రిప్. ఇట్స్ ఎ బ్యాడ్ లోన్. అంటే మంచి పర్పస్ కి కాకుండా సమ్ బ్యాడ్ పర్పస్ కి లోన్ చేస్తున్నాడు, అప్పు చేస్తున్నాడు. బ్యాడ్ లోన్. అదే విధంగా పెళ్లి కోసం తీసుకునే లోన్ కూడా బ్యాడ్ లోనే. ఎగ్జాంపుల్ గా డబ్బులు లేవు కానీ పెళ్లి చేసుకోవాలి, ఉంది, కాస్త డబ్బు ఉంది, కానీ అందులో చేసుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రెస్టేజ్. వాళ్ళు వీళ్ళు గ్రాండ్ గా చేసుకున్నారు, వాళ్ళు వీళ్ళు మంచి మంచి డెకరేషన్లు పెట్టారు, మంచి మంచి ఆర్కెస్ట్రాలు పెట్టారు. నేను ఆర్కెస్ట్రా పెట్టాలి. అదేవిధంగా మంచిగా బాంబులు పెట్టారు, అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తున్నప్పుడు మంచిగా బాంబులు, డెకరేషన్లు అన్ని చేశారు. నేను కూడా అలా చేయాలని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే
శక్తికి మించి అప్పు చేస్తారు. అంటే ఉన్న డబ్బుతో చేసుకోకుండా అప్పు చేస్తూ ఉంటారు. అప్పు చేసి పెళ్లి చేసుకుంటారు. సో ఎన్ని రోజులు గుర్తు పెట్టుకుంటారు మనం గ్రాండ్ గా చేసుకుంటే పెళ్లి? మహా అయితే జనం నీ డేస్ అని చెప్పొచ్చు. కొన్ని డేస్, లేకపోతే కొన్ని నెలలు, లేదా ఒక సంవత్సరం గుర్తు పెట్టుకుంటారు. తర్వాత మర్చిపోతారు. ఎవరి జీవితం వాళ్ళదే. ఎందుకంటే ప్రతి రిలేటివ్ ఒక పెళ్లికి వెళ్ళడు, అవును ఏదో ఒక పెళ్లికి వెళ్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కరి పెళ్లిళ్ళు చూస్తూనే ఉంటాడు, మర్చిపోతూ ఉంటారయ్యా. అవును సో మనం ఏం చేస్తాం? అప్పు చేసి ఈఎంఐస్ పెట్టుకుంటాం. అవును అసలు పెళ్లి చేసుకునేది ఎందుకు? హ్యాపీగా ఉండడం కోసం. అవును. సో పెళ్లి తర్వాత మనం ఈఎంఐస్ కట్టుకుంటూ పోతూ ఉంటాం. సో హ్యాపీగా ఉండాల్సిన టైంలో అప్పు, అయ్యో బాబాయ్ ఖర్చులు తగ్గిందాం, లేకపోతే ఎందుకు రెస్టారెంట్ వద్దు, పార్టీ వద్దొద్దు, బయటికి వెళ్ళొద్దు, ట్రిప్ వద్దొద్దు, ఈఎంఐలు కట్టాలని చెప్పి మనల్ని మనం తగ్గించుకుంటూ ఉంటాం, మన హ్యాపీనెస్ని తగ్గించుకుంటూ ఉంటాం. అది కాదు కదా పర్పస్ పెళ్లిది. అదే ఉన్నంతలో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే అది వేరు. ఎగ్జాక్ట్లీ అంతే కదా. సో పెళ్లి కోసం తీసుకునే లోన్ కూడా బ్యాడ్ లోనే. అదేవిధంగా కొన్నిసార్లు కార్ అవసరం ఉండదు, కానీ కొంటాం. కొన్ని ఖాళీగా పెట్టుకుంటాం. ఎందుకు? ప్రెస్టేజ్. అబ్బా ఇటు కార్ కొనడని చెప్పి 10 మంది మాట్లాడుకోవాలని చెప్పి అవసరం లేకపోయినా కూడా కార్ లోన్ తీసుకుంటూ ఉంటాం. సో కార్ విలువ తగ్గుతూ ఉంటుంది డే బై డే. సో కార్ లోన్ కూడా బ్యాడ్ లోనే. అవును. ఇలా పర్పస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అవసరం లేకుండా, అంటే మనం లోన్ చేసామంటే, అప్పు చేసామంటే దాని విలువ ఏదైతే కొన్నామో అప్పు చేసి దాని విలువ పెరుగుతూ ఉండాలి, అవును. అంతేకాని తగ్గుతూ ఉండకూడదు. రాజీవ్ ఒక క్వశ్చన్ అడుగుతా. అడగండి. ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేదు, దానికోసం అప్పు చేయాల్సి వచ్చింది. అది గుడ్ లోనా బ్యాడ్ లోనా? గుడ్ లోన్ కింద వస్తుంది. గుడ్ లోనే. హెల్త్ అనేది సో హెల్త్ కోసం తీసుకోవచ్చు, అంతేగాని పార్టీల కోసం పబ్బుల కోసం అస్సలు మనమైతే అప్పు చేయకూడదు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ చెప్తుంది ఎవరికంటే, ఎవరికైతే రీసెంట్ గా జాబ్ వచ్చిందో, ఎవరైతే రీసెంట్ గా సెటిల్ అయ్యారో వాళ్ళకనమాట. సో మీకు గుడ్ లోన్ కి బ్యాడ్ లోన్ కి తేడా తెలియాలి. గోయింగ్ ఫార్వర్డ్ మీకు అప్పు కావాలంటే అది గుడ్ లోనా బ్యాడ్ లోనా చెక్ చేసుకోండి. అది గుడ్ లోన్ అయితే మాత్రమే తీసుకోండి. సో అప్పుల ఊబిలో కూరుకుపోయిన చాలా మంది చేసిన తప్పు బ్యాడ్ లోన్స్ తీసుకోవడం. దీన్ని కట్ చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళైతే ఇబ్బంది పడరు. సో మన పాత టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, గుడ్ లోన్ ఫ్రమ్ గుడ్ పీపుల్. గుడ్ లోన్ అంటే ఆల్రెడీ చెప్పా, దానికోసం ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. ఎగ్జాంపుల్ గా హోమ్ లోన్, గుడ్ లోన్. గుడ్ పీపుల్ వద్ద తీసుకుంటూ ఉన్నాం. హోమ్ లోన్ తీసుకోవడానికి మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గా బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఎన్బిఎఫ్సి, ప్రైవేట్ లెండర్ వడ్డీకి ఇచ్చేవాళ్ళు. సో ఇన్ని ఆప్షన్స్ లో ఎక్కడ తీసుకుంటున్నాం అన్నది మ్యాటర్. ఎందుకంటే బ్యాంక్స్ ఉన్నాయి, ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఎస్బీఐ వడ్డీ తక్కువ ఉంటుంది. అవును. అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, వడ్డీ కాస్త ఎక్కువ. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కాస్త ఎక్కువే వీటితో కంపేర్ చేస్తే, నార్మల్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో వడ్డీ ఎక్కువ. అదేవిధంగా వడ్డీకి ఇచ్చేవాడు ఉంటాడు, ₹3 వడ్డీకి, చాలా ఎక్కువ. ఎవరి దగ్గర తీసుకుంటున్నాం అన్నది మ్యాటర్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, గుడ్ లోన్ ఫ్రమ్ గుడ్ పీపులే తీసుకోవాలి. సో వాడు కనుక మంచి నేషనలైజ్డ్ బ్యాంకు లేదా పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ఎస్బీఐ వద్ద తీసుకుంటూ ఉన్నాడు, వడ్డీ అంతా 8.5, డీసెంట్ వడ్డీ, చాలా మంచి వడ్డీ. సో ఎప్పుడైనా సరే మనం గుడ్ లోన్ ఫ్రమ్ గుడ్ పీపులే తీసుకోవాలి. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్, గుడ్ లోన్ ఫ్రమ్ బ్యాడ్ పీపుల్. గుడ్ లోన్ ఎగ్జాంపుల్ గా హోమ్ లోనే. సో వీడేం చేస్తాడు, వీడికి ఆన్ ది స్పాట్ లోన్ కావాలి. వీడేమనుకుంటాడంటే ఎస్బీఐ బ్యాంక్ వెళ్తే టైం పడుతుంది, హెచ్డిఎఫ్సి టైం పడుతుంది, యాక్సిస్ ఇదంతా వద్దు, నాకు ఆన్ ది స్పాట్ కావాలని చెప్పి దగ్గరలో ఎన్బిఎఫ్సి ఉంటుంది, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. వాళ్ళు ఏంటంటే ఆన్ ది స్పాట్ శాంక్షన్ చేస్తారు. వీడికి సిబిల్ స్కోర్ మంచిగా ఉంది, వీడికి ఆదాయం మంచిగా ఉంది, కానీ టైం సేవ్ చేయడానికి తెలుసో తెలియకో ఎన్బిఎఫ్సి దగ్గర తీసుకుంటాడు. ఎన్బిఎఫ్సిలో వడ్డీ 12%, ఎస్బీఐలో ఎగ్జాంపుల్గా 8.5. ఎంత తేడా ఉంది? 3.5%. మనం తీసుకునే హోమ్ లోన్ 10 years, 20 years, 30 years ఆ విధంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని లక్షల వడ్డీ వీడికి లాసు కదా. ఇవన్నీ చూసుకోండి, దాన్నే గుడ్ లోన్ ఫ్రమ్ బ్యాడ్ పీపుల్. ఎప్పుడైనా సరే గుడ్ పీపుల్ వద్ద తీసుకోవాలి. ఇంకా థర్డ్ వన్, బ్యాడ్ లోన్ ఫ్రమ్ గుడ్ పీపుల్. సో ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పా, ఫ్రెండ్స్ పార్టీకి వెళ్దామన్నారు గోవాకి. వీడు ఏం చేశాడు, అమ్మో బయట వడ్డీ వ్యాపారాల దగ్గర వడ్డీ ఎక్కువ, తెలివి ఉంది, వద్దు ఎన్బిఎఫ్సి, నార్మల్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే వడ్డీ ఎక్కువ ఉంది పర్సనల్ లోన్కి, నేను మంచి బ్యాంక్కి వెళ్తా, ఎస్బీఐకి వెళ్తా అని చెప్పి 12% కి లేకపోతే 11% కి పర్సనల్ లోన్ తీసుకుంటాడు. ఇక్కడ గుడ్ పీపుల్, చాలా గుడ్ పీపుల్ వద్ద లోన్ తీసుకుంటున్నాడు, వెరీ గుడ్, కానీ పర్పస్ బ్యాడ్ లోన్, అది కూడా తప్పే. ఇంకా లాస్ట్ వన్, బ్యాడ్ లోన్ ఫ్రమ్ బ్యాడ్ పీపుల్. సో బ్యాడ్ లోన్కి ఎగ్జాంపుల్గా మనం మ్యారేజ్ చేద్దాం. సో కొడుకు పెళ్ళి ఉంది లేకపోతే కూతురు పెళ్ళి ఉంది,
ఆయనకి ఆస్తి ఉంది, అంతా ఉంది. కావాలంటే మార్టిగేజ్ చేసుకుని బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు 12%కో 13%కో. కానీ ఈయన ఏం చేస్తాడంటే అదంతా పెద్ద ప్రాసెస్ అని చెప్పి అన్నీ ఉన్నా కూడా బయట వడ్డీ వ్యాపారుల దగ్గర 3 రూపాయల వడ్డీకి తెచ్చుకుంటాడు. 10 లక్షలు పెళ్లికి, కూతురు పెళ్లికి. ఎంత పెరుగుద్ది వడ్డీ? చాలా. సో పర్పస్ బ్యాడ్ డే ఉన్న దాంట్లో చేసుకోకుండా చూపించుకుంటున్నాడు. అదేవిధంగా లోను ఎవరి దగ్గర తీసుకుంటున్నాడు? బ్యాడ్ పర్సన్ వద్ద, అంటే వడ్డీ వ్యాపారి దగ్గర తీసుకుంటున్నాడు. వాడికి అవకాశం ఉన్నా కూడా SBIలో మార్టిగేజ్ లోన్ చేసుకోవచ్చు. అవకాశం ఉన్నా కూడా బ్యాడ్ పర్సన్ వద్ద తీసుకుంటున్నాడు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీరు కనుక ఫ్యూచర్ లో అప్పుల ఊబిలో కూరుకోకుండా ఉండాలంటే మీరు ఎప్పుడైనా సరే గుడ్ లోన్ ఫ్రమ్ గుడ్ పీపులే తీసుకోవాలి. ఆలోచించుకోండి, నేను తీసుకుంటున్న అప్పు మంచిదా కాదా, నేను అప్పు చేసి ఏదైతే కొంటున్నానో లేకపోతే దీని మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానో దాని విలువ ఫ్యూచర్ లో పెరుగుతుందా తగ్గుతుందా, దాన్ని వాళ్ళు చూసుకోవాలి. అర్థమైందా? సో దీన్ని పాటిస్తే ఫ్యూచర్ లో వాళ్ళైతే అప్పుల ఊబిలో కూరుకుపోరు. డన్? నువ్వు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్. సూపర్. సో అర్థమైంది కదా, ఎప్పుడు కూడా లోన్స్ మీరు గుడ్ పీపుల్ దగ్గర నుంచి తీసుకుంటే బెటర్ అనమాట. అది కూడా గుడ్ లోన్స్. నెక్స్ట్, ఆల్రెడీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా బయటికి రావాలంటే ఏం చెప్తారు? మనం చూస్తున్నాం రీసెంట్ టైమ్స్ లో. నేను ఒక ఆర్టికల్ కూడా చదివాను రీసెంట్లీ. 20 ఏళ్ల అబ్బాయి బెట్టింగ్ కోసం IPL లో 25 లక్షల రూపాయలు అప్పు చేశాడంటే. ఎక్కడ చేశాడు? లోన్ యాప్స్ నుంచి. నేను 4 చెప్పాను దాకా. ఎందులోకి వస్తాడు? బ్యాడ్ లోన్ ఫ్రమ్ బ్యాడ్ పీపుల్. ఎస్, అలా చేస్తేనే ఇబ్బందులు పడతాం. అదే మనం కనుక మంచి లోన్ తీసుకుంటే అక్కడ ఆస్తి అన్నది మిగులుతుంది. ఎగ్జాక్ట్లీ కదా. సో పొరపాటున ఆ లోన్ కట్టకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మనం హోమ్ లోన్ తీసుకున్నాం, కట్టడం మానేసాం, బ్యాంక్ ఏం చేస్తుంది? ఈ ఆస్తిని స్వాధీనం చేసుకుని ఆక్షన్ లో పెడుతుంది. ఓకే. ఎక్కువ డబ్బు వస్తే ఆ డబ్బు మనకే వెనక్కిస్తుంది. అవును. పోయినా కూడా ఆస్తి పోతుంది గుడ్ లోన్ తీసుకుంటే. అదే బ్యాడ్ లోన్ తీసుకుంటే అక్కడ ఏముంది? సెక్యూరిటీగా అవును, ఏం లేదు. అర్థమైందా? ఇదనమాట. సో ఫైనల్ గా చనిపోయాడు. సో ఇలా జరగకుండా ఉండాలంటే అప్పుల ఊబిలో నుంచి బయటికి ఎలా రావాలో చెప్పండి. ఎస్. సో ఫస్ట్ మనకి ఏదైతే అప్పు ఉందో దాన్ని ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ లోన్ ఇంకా ఎంత బాకీ, పర్సనల్ లోన్ ఇంకా ఎంత బాకీ, హోమ్ లోన్ ఇంకా బాకీ, క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ 4 లక్షలు అవుట్ స్టాండింగ్ ఉంది. సో ఇన్ని రోజులు నేను మినిమం అమౌంట్ కట్టుకుంటూ పోతున్నా. సో అవుట్ స్టాండింగ్ కూడా రాసుకో. అదే విధంగా బయట 3 రూపాయల వడ్డీకి అప్పు చేసావు, అది కూడా రాసుకో. అదంతా రాసుకొని ఇలాంటి పేపర్లో మొత్తం రాసుకొని ఎంత అప్పు ఉందో కూడా క్లియర్ గా ఓవరాల్ డెట్ రాసుకో. అతికించుకో. ఎక్కడ? బెడ్రూమ్ లో అతికించుకో, తప్పేం లేదు, నీ అప్పు అది. సో ఎంత అయితే అప్పు ఉందో దాన్ని ఫ్యామిలీకి చెప్పు, వైఫ్ కి, పిల్లలకి, వాళ్ళకి క్లియర్ గా చెప్పు. అరే బాబు నాకు ఇంత అప్పు ఉంది అంటే మనకింత అప్పు ఉంది. సో ఇష్టం వచ్చినట్టు ఖర్చులు చేయకు, నన్ను అడక్కు, అది కావాలి, ఇది కావాలి, సైకిల్ కావాలి, బండి కావాలి, అడక్కో, ఇంత అప్పు ఉంది మనకి అని ఫస్ట్ చెప్పితే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ మధ్య జస్ట్ ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు వచ్చేసరికి మొబైల్స్ ఎలా వాడేస్తున్నారు పిల్లలు, అంత అడ్వాన్స్ గా ఉన్నారు. సో వాళ్ళకి ఇంత కట్టాలరా బాబు ఎంత ఉందంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో తెలివైన వాళ్ళు అయితే చిన్నపిల్లలు కూడా కొంచెం పెద్దగా అడగరు, అర్థం చేసుకుని. ఈవెన్ వైఫ్ కూడా బంగారం కావాలండి, అది కావాలండి, ఇది కావాలండి అడగదు. ఫస్ట్ మీరు చెప్పండి. చెప్పిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, ఇందులో ఏవైతే ఎక్కువ వడ్డీ లోన్స్ ఉన్నాయో దాన్ని ఫస్ట్ పాయింట్అవుట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ లోన్ 9% తీసుకున్నాడు, క్రెడిట్ కార్డ్ లోన్ 3% పర్ మంత్, అంటే ఇయర్ కి 36%. అదేవిధంగా ఎడ్యుకేషన్ లోన్ ఉంది 10% తక్కువ, హోమ్ లోన్ ఉంది 8.5, అండ్ 3 రూపాయల వడ్డీకి బయట తెచ్చుకున్నాడు. సో ఇవన్నీ చూసుకుంటే ఏది కాస్ట్లీ అంటే నా ప్రకారంగా వడ్డీ. సో 3 రూపాయల వడ్డీ అంటే 36%. అదేవిధంగా క్రెడిట్ కార్డు కూడా 36%, ఎందుకంటే మంత్కి 3% అంటే ఇయర్కి 36. సో మినిమం అమౌంట్ కట్టుకుంటూ పోతున్నాడు దీనికి, క్రెడిట్ కార్డ్కి. సో నన్ను అడిగినట్లయితే వాడు ఫైనల్ చేయాల్సినవి 2. ఫస్ట్ ప్రయారిటీ 2, క్రెడిట్ కార్డు, బయట తీసుకున్న అప్పు. సో పొరపాటున క్రెడిట్ కార్డు అప్పు కట్టకపోతే సిబిల్ స్కోర్ తగ్గిపోద్ది, కానీ బయట తీసుకున్న అప్పు ఆన్ టైంలో కట్టకపోతే ఏమవుదు? క్రెడిట్ స్కోర్ తగ్గదు. సో నన్ను అడిగినట్లయితే వీడి ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? క్రెడిట్ కార్డ్కి ఇవ్వాలి. నువ్వు అడగొచ్చు, బాగానే చెప్తున్నావు, బట్ బాధ ఏంటి? డబ్బులు లేవు కట్టడానికి. అదే కదా అప్పులు ఊబిలో కూరుకుపోయాడు, డబ్బులు లేవు కట్టడానికి. ఎలా పెంచుకోవాలి? ఫస్ట్ సొల్యూషన్ వాడు చేయాల్సింది ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవడం. ఎగ్జాంపుల్ గా జాబ్ చేస్తున్నాడు, 50,000 జీతం వస్తుంది,
సో 50,000కి 50,000 ఖర్చు అయిపోతూ ఉంది. అవును. ఈఎంఐస్ రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో ఖర్చు అయిపోతుంది. తీర్చడానికి వాడికి సోర్స్ దొరకట్లా, జస్ట్ ఈఎంఐలు కట్టుకుంటూ పోతూ ఉన్నాడు. ఏమన్నా చేద్దామన్నా, కొందామన్నా అప్పులు గుర్తొచ్చి సైలెంట్గా ఉంటున్నాడు. సో వాడు కనుక ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వైపు అడుగులేస్తే మారుతుంది సిచ్యువేషన్. తప్పే ముందు కొందరు అనుకోవచ్చు, ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే నేను డెలివరీ జాబ్ చేయాలేమో, ర్యాపిడో తిప్పుకోవాలేమో. తప్పేముంది? రేపొద్దున్న మనం ఇంకా అప్పులూపులో కురికిపోతే ఎవడైనా కాపాడతాడా? ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చూస్తారని చెప్పి మనం ఓతేగా అమ్మో నామోషి అనుకుంటున్నాం. రేపొద్దున అడొచ్చి కాపాడతాడా? బయటికి లాగుతాడా అప్పులూపు నుంచి? లేదు. సో అదే మనం కనుక ర్యాపిడో బెస్ట్. ఏమంది హైదరాబాద్లో ఎంతమంది చేసుకుంటున్నారు? చాలా మంది. అండ్ ఇంకోటి రీసెంట్గా ఒకరితో మాట్లాడితే 80,000 సంపాదిస్తున్నారు. అది పార్ట్ టైం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్నాడు, ఫోన్లే 5ంటికో 6ంటికో 7ంటికి ఇంటికి వస్తాడు. ఆ 7 నుంచి మన హైదరాబాద్లో 12 వరకు 12 వరకు నైట్ ర్యాపిడో చేసుకుంటే తప్పే ఉంది. ఎవడగానే పెడతాడు? జస్ట్ స్టైల్గా బండి వేసుకొని హెల్మెట్ పెట్టుకొని ఎస్ ఓటీపీ అంటే అయిపోయింది. తెలియదు కదా. ఇప్పుడు స్విగ్గీ జొమాటో అనుకో, డ్రెస్ చేసుకోవాలి, రూల్స్ ఉన్నాయి. ర్యాపిడోకి ఆ రూల్స్ ఏంటి నాకు ఎక్కడ కనపడలేదు. మరి ఉన్నాయో లేదు తెలియదు, కానీ అయితే హైదరాబాద్లో ఎక్కడ చూడలా. నేను మొన్న ఎప్పుడో ర్యాపిడో జస్ట్ ఎవరో బుక్ చేసుకుంటే చూశాను. 615 వచ్చాడు. తప్పేం లేదు, చాలా మంది చేస్తున్నారు. ఇలా మనం కూడా చేసుకోవచ్చు. కావాలంటే ఇంకా పెట్రోల్ బంకుల్లో చేసుకోవచ్చు, రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనం అనుకుంటే. అదే అమెరికా వెళ్ళి చేస్తారు చాలా. అక్కడ చేసుకుంటే తప్పలేదు, ఎందుకంటే అక్కడ ఎవరు చూడరు కదా, అందరూ ఇంగ్లీష్ వాళ్ళు. ఇక్కడ చేసుకుంటే ఆన్లైన్లో గుర్తుపడతారేమో అని చెప్పి ఓతేగా. సో నేననేది ఏంటంటే, నువ్వు అన్నావు ఇందాక ర్యాపిడో చేసుకుంటే 80,000 సంపాదిస్తున్నాడు. 80,000 పక్కన పెట్టు, 30,000 వేసుకో, వచ్చే జీతం 50,000. సో ఎక్స్ట్రాగా 30,000 వస్తే నువ్వేం చేయొచ్చు అప్పుడు? అప్పులు కట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటూనే ఉన్న ఖర్చులను తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 జీతం, 50,000కి 50,000 ఖర్చు అయిపోతుంది. సో ఈ అప్పు ఉంది కాబట్టి నువ్వు ఆల్రెడీ అతికించుకున్నావు, నీకు అప్పు ఎంత ఉందో కనిపిస్తుంది. సో ఇదంతా ఉంది కాబట్టి ఇది చూసైనా నీ ఖర్చులను నువ్వైతే తగ్గించాలి. సో ఎక్కువగా ఖర్చు ఎప్పుడవుతుంది? గ్రాసరీస్కి. డిమార్ట్కి వెళ్తాం, 5,000 అనుకుంటాం, 10,000 అవుతుంది, 7,000 అవుతుంది, 8,000 అవుతుంది. ఎందుకు? నీకంటూ ప్లానింగ్ లేదు, బడ్జెట్ లేదు, లిస్టు లేదు. ఫస్ట్ మనం లిస్టుని క్రియేట్ చేసుకోవాలి. సో అందరూ కూర్చొని, అరే బాబు నీకేం అవసరాలు ఉన్నాయి, కొడుకుని కూతుర్ని ఏమున్నాయి, వైఫ్ని ఏమున్నాయి, నాకేమున్నాయి రాసుకో. ఏదైతే ఇంట్లో కూర్చొని రాసుకున్నావో దాన్ని మాత్రమే కొనుక్కో. వాడు ఎన్ని ఆఫర్లు పెట్టినా, ఎంతలా మిమ్మల్ని అట్రాక్ట్ చేసినా కొనుక్కోవద్దు. పెడతాడు 1+1 పెడతాడు, థమ్స్అప్ 1+1 అని పెడతాడు. మనకు అవసరం ఉండదు, అవసరం లేదు థమ్స్అప్. ఇంట్లో వాటర్ ఉన్నాయి కానీ ఆఫర్ పెట్టాడు, ఒకటి ఫ్రీ వస్తుందని చెప్పి కొనుక్కుంటాం. అన్నీ మనం చేయకూడదు. సో ఏవైతే రాసుకున్నామో దాన్ని కొనుక్కుంటే అక్కడ కాస్త డబ్బు ఆదైంది. అదేవిధంగా వాంట్స్, నీడ్స్ ఉంటాయి. నీడ్స్ అంటే అవసరాలు, వాంట్స్ అంటే కోరికలు. సో నీడ్స్ ని మాత్రమే మనం తీర్చుకోవాలి. వాంట్స్ ని కాస్త కొన్ని రోజులు అప్పులు తీరేంత వరకు పక్కన పెట్టడమే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, వీడు ఏం చేస్తాడు? బెనిఫిట్ షో అంటాడు. బెనిఫిట్ షో ఎంత ఉంటుంది టికెట్? 3,000 కొనేస్తాడు. అదేంటి? వాంట్, కోరిక. 2 రోజులో 3 రోజులో పండగ తర్వాత అదే సినిమా, అదే హీరో చూస్తే టికెట్ తక్కువ ఉంటుంది. అది నీడ్, దాహం వేస్తుంది. వాటర్ తాగితే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, వాటర్ తాగితే చాలు దాహం తీరుతుంది. అదే నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అహంకారంతో, లేకపోతే శాలరీ పడింది కదా థమ్స్అప్ ఆర్డర్ పెట్టుకుందాం జప్టోని పెట్టావు అనుకో, అది కోరిక. సో ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది. ఇవన్నీ తగ్గించుకున్న తర్వాత సో 50,000కి 50,000 ఖర్చు అవ్వకుండా 40,000 ఖర్చు అయింది అనుకుందాం, 10,000 సేవ్ చేసావు. ఈ 10,000 ప్లస్ ర్యాపిడో చేసావు, 30,000, 40,000. ఇక్కడ నీకు 40,000 ఎక్స్ట్రాగా జనరేట్ అయింది ఆ మంత్. సో ప్రతి నెల 40,000 ఏదైతే ఉందో వేరే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుండు. ఎగ్జాంపుల్గా 2 లక్షలు, 2 లక్షలు నీకు క్రెడిట్ కార్డ్ అప్పు ఉంది. ముందు లిస్ట్ చేసుకున్నావు క్రెడిట్ కార్డ్ అప్పు ఎలాగైనా తీర్చాలని చెప్పి. సో 40,000 పంపుకున్నాం. సెకండ్ మంత్ 40,000 పంపావు, థర్డ్ మంత్ 40,000 పంపావు, ఫోర్త్ మంత్ 40,000 పంపావు, ఫిఫ్త్ మంత్ కూడా 40,000 పంపావు. అక్కడికి 2 లక్షలు దాటేసింది. తీర్చే ఫస్ట్ వన్, అక్కడతో భారం పోయింది, నీకు ఒక లోన్ ఎగిరిపోయింది క్రెడిట్ కార్డు. సేమ్ అలానే మళ్ళీ సేమ్ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని పెంచుకో. ఇప్పుడు నువ్వు ర్యాపిడో 3 గంటలు చేసావు, రోజుకి 30,000 వచ్చింది అనుకుందాం నెలకి. కాస్త పెంచుకో, టైంని పెంచుకో, తప్పే ఉంది. అప్పుడు ఇంకాస్త నువ్వు అన్నావు 80,000 అన్నావు, అంత కూడా వేసుకోవద్దు అయ్యా, అంత కూడా వేసుకోవద్దు, 40,000 అనుకుందాం నెక్స్ట్ మంత్ నుంచి. సో పెరిగింది. సో అప్పుడేంటి, నెక్స్ట్ లోన్ ఏముంది?
వడ్డీ రూపాయల వడ్డీ. 3 రూపాయల వడ్డీ తీరుస్తావు స్లోగా. అక్కడికి 2 లోన్స్ ఖతం. అవును అదేవిధంగా ఓన్లీ బ్యాంక్ లోన్స్ పెండింగ్ ఉన్నాయి అనుకుందాం. అవును సో ఒక లోన్కి ఏంటంటే 12% ఉంది, ఒక లోన్ 14 ఉంది, ఒక లోన్ 15 ఉంది, తెలుసో తెలియకో ఎన్బిఎఫ్సి దగ్గర తీసుకున్నావు 18 ఉంది. సో ఇలాగా ఈ బ్యాంక్ లోన్స్లో కూడా వడ్డీలు ఎక్కువ ఉన్నాయి అనుకో, నువ్వేం చేయొచ్చు అంటే బ్యాంక్ వెళ్ళి డెట్ కన్సాలిడేషన్ లోన్ అడగొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు పర్సనల్ లోన్ కాస్త ఉంది ఒక బ్యాంక్లో హోమ్ లోన్ ఉంది, ఒక బ్యాంక్లో అది ఉంది ఇది ఉంది. సో ఈ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఏదైతే బ్యాంకులో నీకు ఆల్రెడీ లోన్ ఉందో ఆ బ్యాంకులకి ఈ బ్యాంక్ డబ్బు కట్టేస్తుంది. అవును అవును ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ 20 lakhs కూడా కాదు, 15 lakhs ఉంది అవుట్ స్టాండింగ్ అన్ని కలిపి. సో ఈ బ్యాంకు 15 lakhsని ఆ బ్యాంక్స్కి కట్టేస్తుంది, ఆ బ్యాంకుల్లో లోన్ క్లియర్ అయిపోతుంది. ఇప్పటి నుంచి 15 lakhsకి ఈ బ్యాంక్లో లోన్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే సో జనరల్గా కొన్ని బ్యాంకులు ఏంటంటే డెట్ కన్సాలిడేషన్ లోన్ని 11%కి 12%కి ఆఫర్ చేస్తున్నాయి. ఓకే తీసుకొని ఒకే ఈఎంఐ అవుతుంది అప్పుడు నీకు, అవును ఇంకేమీ బాధ ఒకే ఈఎంఐ అవుతుంది. బాధ అంటే సేమ్ కదా, కానీ కాకపోతే ఒక్కటే లోన్. మిగతా బ్యాంక్స్ లో నీకు 18%, 15% అలా ఉండేది ఇంతకు ముందు. అవును కానీ ఇప్పుడు అన్ని కలిపి నీకు 12%కో 11%కో వచ్చేసింది. అవును సో ఇప్పటి నుంచి ఏం చేస్తావంటే నువ్వు ప్రతి ఇయర్ ఒక ఎక్స్ట్రా ఈఎంఐ కట్టుకుంటూ పో. అలా ఒక ఎక్స్ట్రా ఈఎంఐ కడుతున్నా కూడా నీ టెన్యూర్ తగ్గిపోద్ది. అవును అవును అర్థమైందా? టెన్యూర్ తగ్గుతుంది. అదేవిధంగా నీకు బోనస్ వచ్చింది, ప్రీపేమెంట్ చేసేసి ఓకే ఈఎంఐ సేమ్ ఉంచుకొని టెన్యూర్ తగ్గించుకో. అప్పుడేమవుతుంది, స్లోగా ఏదైతే సింగిల్ లోన్ ఉందో దాని టెన్యూర్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. అవును అదేవిధంగా నీకు అవసరం లేని వస్తువులు ఏమైనా ఇంట్లో కనిపిస్తున్నట్లయితే అమ్మేసి. మెన్షన్ చేసా అవసరం లేనివి. ఎగ్జాంపుల్గా ఆల్రెడీ ఒక బైక్ ఉంది, ఆ బైక్తో పాటు ఇప్పుడు పాత బైక్ ఉంది, అది కూడా జస్ట్ సెంటిమెంట్ అని చెప్పి పెట్టుకున్నాం, అమ్మేసి పర్లేదు. అమ్మేసి ఎగ్జాంపుల్గా 20,000 వచ్చాయి, ఒక ఎక్స్ట్రా ఈఎంఐ అయిపోతుంది కదా. అవును ఇల్లు ఉంది, మీ ఇల్లు పై ఫ్లోరు కాస్త ఖాళీగా ఉంది, రెంట్కి ఇచ్చుకో. ఎక్కడో స్థలం ఉంది, లీజ్కి ఇచ్చుకో, డబ్బులు వస్తాయి కదా ప్రతి నెల. అవును ఎగ్జాంపుల్గా మీ తాతగారు ఒక పొలం ఇచ్చారు, కానీ ఎక్కడో దూరంగా ఉంది అది. సో ఎప్పటి నుంచో ల్యాండ్ వాల్యూ పెరగట్లా, పొలం రేటు పెరగట్లా, అంతే ఉంది. సో అది పెద్ద అవసరం లేదు, ల్యాండ్ ఎందుకు ఉంచుకుంటాం, ఫ్యూచర్లో ల్యాండ్ వాల్యూ పెరుగుద్దేమో అని చెప్పి ఉంచుకుంటాం పొలాలు అని. అది పెరగట్లేదు, అమ్మేసి లోన్ తెచ్చుకో. ఇలా అమ్మగా వచ్చిన డబ్బుతో ప్రీపేమెంట్ చేసుకుంటుండు. లేకపోతే ప్రీపేమెంట్ ఛార్జెస్ పడతాయి అనుకున్నట్లయితే ఎక్స్ట్రా ఈఎంఐ కడుతూ ఉండు, ఓకే లేదా ఈఎంఐని పెంచుకో. ఈ 3 ఆప్షన్ల ద్వారా టెన్యూర్ తగ్గుతుంది అనమాట. అవును అండ్ అదేవిధంగా చాలా మంది చేసే ఇంకొక తప్పు ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకురు. చాలా ముఖ్యం అది, ఎందుకంటే అప్పులు చేసి ఉన్నాం, అవును మనమే అప్పుల భారాన్ని తట్టుకోలేకపోతున్నాం. రేపొద్దున్న మనకి ఏదైనా జరిగితే ఫ్యామిలీ సిచ్యువేషన్, ఒక వ్యక్తి ఉన్నాడు, పడాల్సి వస్తుంది. అవును ఒక వ్యక్తి ఉన్నాడు, పాప పెళ్లి చేయడం కోసం ఉన్న ఇంటిని తనఖా చేశాడు, ఎక్కడో వడ్డీ వ్యాపారి వద్ద 3 రూపాయల వడ్డీ తీసుకున్నాడు, సెక్యూరిటీకి ఇది పెట్టాడు. సో ఆయన పోయాడు, ఏం చేస్తాడు, వచ్చాడు, మీ నాన్నగారు పెట్టారు ఇచ్చేసండి ఖాళీ చేయండి అంటారు. అంటే రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ అదే తను కనుక ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే అతను పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, అతను పోయాడు, బీమా సంస్థ కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. ఆ 2 కోట్ల రూపాయలతో ఉన్న అప్పులని తీర్చుకుంటారు కదా. మరి కౌశిక్ గారు బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఏం చెప్తారు? ప్రెసెంట్ మార్కెట్లో చాలా ఉన్నాయి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే బెస్ట్ కంపెనీని, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉండాలి, అవును అండ్ సాల్వెన్సీ రేషియో ఎక్కువ ఉండాలి, ఆ కంపెనీ మంచిదై ఉండాలి. అర్థమైందా? సో ఇలా చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్, ఇదే బెస్ట్ ఇదే తీసుకోవడానికి కాదు, వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి మ్యాక్స్ లైఫ్. సో మ్యాక్స్ లైఫ్ పేరు మారింది ఏంటంటే ప్రెసెంట్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట కంపెనీ పేరు. సో ఈ కంపెనీ ఎందుకు బాగుందంటే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అండి. సో ప్రెసెంట్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకున్నట్లయితే 99.65. అర్థమైందండి? జనరల్గా 95, 96, 97 ఇలా ఉంటే చాలు, కానీ ఈ కంపెనీకి 99.65% ప్రెజెంట్ అయితే ఉంది. అదేవిధంగా సాల్వెన్సీ రేషియో చూసుకున్నట్లయితే 190%, విచ్ ఈస్ వెరీ గుడ్. అదేవిధంగా కోటి కంటే ఎక్కువ మంది ఈ కంపెనీలో టర్మ్ ప్లాన్ని తీసుకున్నారు. అండ్ బై ఎనీ ఛాన్స్ ఈ పాలసీ తీసుకున్న తర్వాత మీకు నచ్చలేదు అనుకోండి, రిఫండ్ అడగొచ్చు, మీరు పాలసీని క్యాన్సిల్ చేసుకోవచ్చు, అది కూడా విత్ ఇన్ 30 days. అదేవిధంగా AUM అనగా అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే 1,20,000 కోట్లు ఈ కంపెనీ యొక్క AUM. దీన్ని కూడా మీరైతే కన్సిడర్ చేయాలి. అదేవిధంగా ప్రెజెంట్ అయితే డిస్కౌంట్ ఉందండి, 12% వరకు డిస్కౌంట్ ఉంది, అది కూడా మీ ఫస్ట్ ప్రీమియం పైన. అండ్ దాంతోపాటు
₹1,00,00,000 కవరేజ్ గల పాలసీ జస్ట్ మంత్కి 592 మాత్రమే, డిపెండ్స్ అపాన్ ఏజ్. ఇది స్టార్టింగ్ ప్రైస్, అర్థమైందండి. మీరు కావాలంటే 2 కోట్ల టర్మ్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. సో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా. క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ సమాచారం అంతా ఇచ్చి మీరు టర్మ్ ప్లాన్ని తీసుకోవచ్చు, మీ ఇష్టం. 2 కోట్ల, 1 కోట్ల, డిపెండ్స్ అపాన్ యువర్ ఏజ్ అనమాట. ఏజ్ అదేవిధంగా మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్, అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. మీరు దాదాపుగా 54,600 వరకు ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు క్రిటికల్ ఇల్నెస్ రైటర్ దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టోటల్గా 64 క్రిటికల్ ఇల్నెస్ రైటర్ని మీరైతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టెంట్ పేమెంట్ ఆన్ క్లైమ్ ఇంటిమేషన్. ఇలా చనిపోయారండి పాలసీ హోల్డర్ అని చెప్పగానే 2 లక్షల వరకు ఇమీడియట్గా మీకైతే ఇస్తారనమాట. మిగతాది క్లైమ్ చేసుకోవచ్చు. మిగతా డబ్బు ఎంతైతే కవరేజ్ ఉందో అంత డబ్బు మీకు ఇస్తారనమాట, అనగా ఫ్యామిలీకి ఇస్తారు. అర్థమైందండి. ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనే కంపెనీ అండి. మీరు కావాలంటే తీసుకోవచ్చు. లింక్ పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్ ఇచ్చి కావాలంటే చూసుకోండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైతే అప్పులు ఉన్నాయో, ఎవరికైతే భయంగా ఉందో అప్పులు చేస్తానేమో రేపొద్దున నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, నా వల్ల వాళ్ళు సఫర్ అవ్వకూడదు అనే భయం ఎవరిలో అయితే ఉందో వాళ్ళందరూ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకుంటే మంచిది. సో మనం లేకపోయినా కూడా మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడదు, అర్థమైందా? సో ఈ విధంగా ఇవన్నీ ఫాలో అవ్వడం వలన మనం ఈజీగా అప్పుల ఊబి నుండి బయటపడొచ్చు. సూపర్. సో అర్థమైంది కదా గైస్. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అదేవిధంగా కామెంట్ సెక్షన్ లో కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు. థ్యాంక్ యూ రాజు. యా, సో గైస్ మీ అందరికీ అర్థమైంది కదా, అప్పుల ఊబిలోకి పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, అదేవిధంగా పడిన తర్వాత ఎలా బయటికి రావాలి, పూర్తిగా మనకి కౌశిక్ గారు అయితే ఇవ్వడం జరిగింది. మీరు కనుక ఇలా అప్పుల ఊబిలో నుంచి బయటపడాలన్నా, ఫినాన్షియల్ సంబంధించి కోర్సులు కనుక మీరు నేర్చుకోవాలనుకున్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పి ఒక కోర్స్ సపరేట్గా డిజైన్ చేయడం జరిగిందనమాట. మీరు ఈ కోర్స్తో పాటు బిజినెస్ అలాగే ఫార్మింగ్లో 500+ కోర్సెస్ని ఫ్రీగా పొందవచ్చు కేవలం ₹399. ఈ ఆఫర్ మీకు న్యూ ఇయర్ బెనిఫిట్గా రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడే వెళ్ళి తీసుకోండి. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరొక స్పెషల్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండి ఫ్రీడమ్ మనీ తెలుగు ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.